ఇప్పుడు మనకి ఇదంతా కృష్ణకాంత్ పార్క్ లెక్క కనపడుతుంది కదా, మరి ఒకప్పుడు చెరువు అంటున్నారు ఇది. చెరువి మట్టి రోడ్డు మనుషులను కూడా అట్లా చంపేసి వేసిపోదురు చెరువులో తాగి తెల్లని దాకా బండ్లు పెట్టుకొని అసలు మనుషులు రాకపోదురు చీకటి అయితే అంత భయంకరంగా ఉండే. ఇప్పుడు ఇది రోడ్ లెక్క ఉంది కదా, ఇదంతా కట్ట ఒక మట్టి కట్ట ఎట్లుంటుంది ఊళ్ళల్లో అలాగే ఉండే, రోడ్ లేదు ఏం లేదు అట్లా ఉండే. చీకటి అయితే అసలు లోపల బయటికి రాకపోదురు. అంటే ఈ కట్ట కింద అన్ని పొలాలు అక్కడ కట్ట చివరన కూరగాయలు అమ్ముదురు సాయంత్రం పూట. అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయా, కూరగాయలు సంతలాగా ఉండే. ఇప్పుడు అదంతా అప్పుడు చాలా భయంకరంగా ఉండే. ఇప్పుడు అంతా చెరువు బాగుండే, మరి ఏం చేసిరో తెలియదు. పార్క్ అయింది మొత్తం ముళ్ళ చెట్లు, అడవిలాగా భయపట్టి ఎవరు బయటికి రాకపోదు. ఆ ముళ్ళ చెట్లు సత్యం థియేటర్ కాడికి వెళ్ళి కూడా మొత్తం ముళ్ళ చెట్లే ఉండే. సత్యం థియేటర్కి వెళ్ళి ఇప్పుడు మొత్తం పెద్ద పెద్ద కాంప్లెక్స్ కట్టిరు, మొత్తం ముళ్ళ చెట్లు. అసలు ఆరైంది అక్కడ మంచి పోకపోదురు. పొలాలు ఏమో ఎట్లా వేసిరో కానీ పొలాలు ఉండే మంచిగా, చాకలోళ్ళు బట్టలు వెండి ఆరేసి అట్లా చెరువు అట్లా ఉండే, పెద్ద చెరువు ఉండే. బాగా స్నానాలా మంచిగా రాళ్ళు స్నానాలు చేయడము, బట్టలు ఉతుకోవడము అట్లుండే. ఆ రోజులు తలుచుకుంటే మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పుడేంది అంత చెరువు అయింది. చెరువు మొత్తం పార్క్ చేసిరు మంచిగా. మాకు తెలియదు ఇక కబ్జాలు ఎవరు చేసిరో మాకే తెలుస్తుంది. అంటే కొంతమంది ఎందుకు కబ్జాలు చేశారంటారు, లేదు మా సొంత ఇల్లు పట్టాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. నాకు తెలియదు, అదైతే మా ఆయన్ని అడగాలి. ఇక నాకు అవన్నీ తెలియదు. ఈ కబ్జాలు చేయొచ్చు మరి, చెరువు అంటే మరి ఎవరు పట్టాలు ఇచ్చిరు గవర్నమెంట్. ఇప్పుడు అందరు పట్టాలు, ఇప్పుడు మేము ఇల్లు కొన్న పట్టాలు ఇచ్చిరంటే గవర్నమెంట్ ఇచ్చింది కదా, అదే కదా మనం తెచ్చుకోం కదా, వాళ్ళకే తెలియాలి ఎందుకు ఇచ్చిర్రు, ఎందుకు ఎవరు తీసుకుర్రు. ఏదో చెరువు పేరు ఉండే, నాకు గుర్తులేదు కానీ ఏం లేదు, పేరు ఉంది దీనికి. బోడమండ చెరువు అంటే వేరేది, చెరువు పేరు ఉంది దీంట్లో. మా చిన్ని చెప్పేది కానీ గుర్తులేదు నాకు. పేరు ఉంది కానీ ఇంకేం అది నాకు తెలియదు కానీ మా ఆయన అడగాలి, అది మా అత్త వాళ్ళని పెట్టాలి. చెరువు ఉంది, చెరువే మొత్తము అంత మట్టి రోడ్ లేదు ఏం లేదు. నా ఇల్లు చిన్నప్పుడు అంటే అక్కడ ఉండేటి, దూరం ఉండే, ఇక్కడ దగ్గర లేవు, పెద్ద చెరువు ఉండే.